హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. ప్రపంచవ్యాప్తంగా మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. సుమారు 100కు పైగా దేశాలు ఈ వేడుకను జరుపుకుంటాయి. చాలా దేశాల్లో ఈ రోజును వారికి సెలవు దినముగా ప్రకటించాయి. మొదట్లో ఈ మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. మొదటిగా చికాగోలో 1908 మే 3న ప్రారంభమైనా కూడా చివరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి 1977 మార్చి 8న మహిళా హక్కులు ప్రపంచ శాంతి దినంగా ప్రకటించాలని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ పిలుపునిచ్చింది. 1980 సంవత్సరంలో అంచెలంచెలుగా కొన్ని మార్పులు చేయబడి చివరకు ప్రపంచవ్యాప్తంగా ఉమెన్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. దేవునికి స్త్రీల పట్ల ఉన్న అపారమైన ప్రేమ. సృష్టి ఆరంభంలో భూమిని, ఆకాశములను, సమస్త జలచరములను దేవుడు తన నోటి మాటతో కలుగును గాక అని అనగానే సమస్తమును కలిగాయి. అయితే ఆదామును చేసేటప్పుడు తన చేతులతో మట్టిని తీసి తన రూపంలో తన పోలిక చొప్పున నరుని చేసి తర్వాత ఆ నరుని నాసికారంధ్రాల్లో జీవాయువును ఊదగా ప్రాణం పోసుకుని మనిషిగా నిర్మించబడ్డాడు. అయితే ఆదాముకు సాటి అయిన సహాయం లేకపోవడంతో అతను నిద్రపుచ్చి అతని పక్కటెముకలో నుండి ఒక ఎముకను తీసి స్వయంగా దేవుడు తన చేతులతో ఆదామును ఎలాగు చేశాడో అంతే కష్టంతో స్త్రీని నిర్మించాడు. ఈ సృష్టిలో సృష్టి అంతా ఒక అందానికి ప్రతీక అయితే స్త్రీకి అందమైన రూపాన్ని ఇచ్చి దేవుడు ఈ సృష్టికి మరింత అందాన్ని తెచ్చాడు. దేవుని దృష్టిలో పురుషుడు ఎక్కువ, స్త్రీ తక్కువ కాదు, వారు ఇరువురు సమానమే అని వాక్యం సెలవిస్తుంది. గలతీ 3:28లో ఇందులో యూదుడని, గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు అంటాడు. దేవుడు స్త్రీల పట్ల ఎంత శ్రద్ధ, ప్రేమ కలిగి ఉన్నాడంటే బైబిల్లో వారి పేర్లతో 2 గ్రంథాలను రాయించాడు. ఒకటి ఎస్తేరు గ్రంథం అయితే 2 రూతు గ్రంథం. యేసుక్రీస్తు వంశావళిలో కూడా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో స్త్రీల పేర్లను కూడా చేర్చి ప్రపంచ చరిత్రలో స్త్రీలు నిలిచిపోయేలా చేశాడు దేవుడు. వీటన్నిటికంటే ప్రాముఖ్యత ఏంటంటే ఒక నిరుపేద సామాన్య స్త్రీగా జన్మించిన మరియ గర్భాన దేవునిగా జన్మించాలనుకోవటం ఎంతైనా ఆశ్చర్యం. పురుషుని ఎరిగిన ఒక స్త్రీని ఎన్నుకొని పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో జన్మించాలని దేవుడు కోరుకున్నాడు. స్త్రీలకు అంతటి ప్రాముఖ్యతను దేవుడు అనుగ్రహించాడు. ఇంకా ఆయన స్త్రీలను ఎంత ప్రత్యేకంగా చూచాడంటే ఊరి చివర బావిలో నీళ్లు చేదుకొనుటకు వచ్చి నిరాశలో ఉన్న సమరయ స్త్రీని కొన్ని మైళ్ళు నడుచుకుంటూ వచ్చి ఆమెకు సువార్త ప్రకటించి సత్యమును బోధించి ఆమె పాపమును ఒప్పింపజేసి ఒక ఊరును మార్చగలిగిన ఒక గొప్ప బోధకురాలిగా, సాక్షిగా నిలబెట్టాడు. పన్నెండు సంవత్సరాల నుండి మనుషులకు చెప్పుకోలేని ఒక రక్తస్రావం కలిగిన ఒక వ్యాధితో బాధపడుతూ అనేక వైద్యుల చుట్టూ తిరిగి వేసారిపోయిన ఒక స్త్రీని ప్రేమ కలిగి ఆయన కరుణించాడు. తెగించి ప్రజలందరినీ త్రోసుకుంటూ ఆయన వస్త్రపు చెంగును ముట్టగానే ఆయనలో ఉన్న ప్రభావాన్ని ఆ స్త్రీలోనికి పంపి స్వస్థపరిచిన గొప్ప సహాయకుడు యేసుక్రీస్తు. దేవునికి పురుషుని ఆత్మ ఎంత విలువైనదో స్త్రీ ఆత్మ కూడా అంతే విలువైనదని ఈ సందర్భం తెలియజేస్తుంది. వ్యభిచారంలో పట్టబడిన పాపిగా పిలువబడిన ఒక స్త్రీని ఈ సమాజం రాళ్లతో కొట్టి చంపాలని రాళ్లు చేత పట్టుకుని చూస్తూ ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయమంటావు అని ఆయన అడిగినప్పుడు మీలో పాపం చేయని వాడు మొదట ఆమెపై రాయి వేయమని చెప్పి ఆ స్త్రీపై ఒక్క రాయి కూడా పడకుండా కాపాడమే కాదు, ఆమె పశ్చాత్తాపాన్ని చూచి నీ పాపములు క్షమించబడినవి, అయినను ఇకను పాపం చేయకుము అని ఆమెను క్షమించిన కరుణామయుడు క్రీస్తు. లోకమంతా ఆమెను వ్యభిచారిగా చూస్తూ ఉన్న అమ్మ అని ప్రేమతో క్షమించాడు. అందుకే స్త్రీ అంటే ఆయనకు ప్రత్యేకమైన గౌరవం, ప్రేమ. అంతెందుకు, ఆయన మరణించి సమాధి చేయబడిన తరువాత మొదటిగా స్త్రీలకే ఆయన పునరుద్ధాన దర్శనమును అనుగ్రహించాడు.
ఆ తర్వాత తన శిష్యులు ఆయన్ను చూడగలిగారు. నిండు ముసలి వయసులో సారా గర్భాన్ని తెరిచాడు. గొడ్రాలుగా పిలువబడుతూ అవమానాలు భరిస్తూ మందిరంలో దేవుని ప్రార్థించిన హన్నా గర్భాన్ని తెరిచి సమూయేలును కుమారునిగా అనుగ్రహించి గొప్ప రాజులను ఏలే సమూయేలు ప్రవక్తను దేవుడిచ్చాడు. క్రొత్త నిబంధనలోనే లూదియా హృదయాన్ని వాక్యం ద్వారా తెరిచి సేవలో వాడుకున్నాడు. ఒక అనాథగా తన పినతండ్రి యొద్ద పెరుగుతున్న ఎస్తేరును దేవుడు తన యోధా జాతిని రక్షించగలిగిన ఒక రాణిగా నిలబెట్టాడు. తన వారిని అందరినీ కోల్పోయిన విశ్వాసాన్ని విడువక తన అత్త నమ్మిన దేవుడే తన దేవునిగా భావించి విశ్వాసమిచ్చిన రూతు జీవితాన్ని మంచివాడైన బోయాజుతో వివాహం జరగడమే కాకుండా యేసుక్రీస్తు వంశావళిలో రూతు పేరు కూడా చేర్చాడు. చివరిగా ఇంతమంది కోసం చెప్పిన సామెతలు 31వ అధ్యాయం గురించి చెప్పకపోతే ఈ వీడియో పరిపూర్ణం కాదు. సామెతలు 31వ అధ్యాయం 30వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని వాక్యంలో రాయబడి ఉంటుంది. ఆనాడు స్త్రీ ఇంటి నుండి బయటకు కాలు పెట్టడానికే ఎన్నో వివక్షలను ఎదుర్కొని అనేక పోరాటాలు చేసి చివరకు ఉన్నత విద్యలు చదవడమే కాకుండా ఈనాడు డాక్టర్లుగా, పోలీస్ ఆఫీసర్స్గా, విమానాలు రైళ్లు నడపగలిగిన పైలట్స్గా ఈనాడు పురుషులకు మించిన జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. చాలా మంచిది. అయితే ఒక మాట మర్చిపోకూడదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అనే మాట. యేసుక్రీస్తు అనే జ్ఞానాన్ని సంపాదించుకున్న స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది అని బైబిల్ సెలవిస్తుంది. అందరికీ అంతర్జాతీయ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ లార్డ్. సైనింగ్ ఆఫ్ మీ జాషువా డేకి.